హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాటర్ ఐలాండ్. ఈరోజు మనం సత్యం సుందరం మూవీ గురించి డిస్కస్ చేస్తున్నాం. కైండ్ ఆఫ్ ఎ డీప్ డైవ్ మాకు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ డూ హ్యావ్ క్రికెటర్ అండ్ గ్లాసెస్ విత్ మీ అగైన్ టుడే. సో దే ఆర్ గోనా గెట్ ఇన్ టు ఇట్. హే గాయ్స్, వెల్కమ్. సో గ్లాసెస్, యూ వాంట్ స్టార్ట్ ఆఫ్? వాట్ యూ థింక్ అబౌట్ ద మూవీ? ఫస్ట్ నాకు ఎక్స్పెక్టేషన్స్ మాడతా. 96 నాకు అంత చాలా నచ్చింది అని కాదు. ఐ లైక్ ద ఫిలిం బట్ ఐ డెంట్ ఫైండ్ ఇట్ ఓవర్ అంటే ఇంత తోపు సినిమా అని అనిపించలే. బట్ ఐ వాజ్ లైక్ ఓకే, కానీ 96లో అక్కడ ఏం లేకపోయినా నన్ను హీ కుడ్ హోల్డ్ మై అటెన్షన్ కాబట్టి ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ద డైరెక్టర్ స్కిల్స్ ఆఫ్ షోయింగ్ హ్యూమన్ ఎమోషన్స్. చాలా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చాలా చిన్న చిన్న నువాన్సెస్ దగ్గర నుంచి ఐ లైక్డ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్. ట్రైలర్ చూసిన సత్యం సుందరం, నాకు అంత గొప్పగా ఏమనిపించలే. అంటే ఐ ఫెల్ట్ ఏదో హీ వాస్ ట్రయింగ్ టు డూ బట్ ఐ డెంట్ నో లైక్ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. సో నేను ఒక జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే పోయినా అండ్ ఒక్కడనే పోయినా సినిమాకి. థియేటర్ కూడా ఖాళీగానే ఉండే ఫస్ట్ డే మార్నింగ్ షో. దేవర్ లైక్ 10-15 పీపుల్. బట్ బయటకు వచ్చేటప్పుడు ఐ రియలీ లవ్ ద ఫిలిం. రేపు రేపు మళ్ళీ వెళ్తున్నా నేను. సో యా. సో నేను మేయరగన్ చూసిన, విచ్ ఇస్ అ తమిళ్ వర్జన్ ఆఫ్ ద సేమ్ థింగ్, సత్యం సుందరం. అండ్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్, నేను ఫస్ట్ ట్రైలర్ చూడంగా నాకు నా మైండ్లో ఫస్ట్ వచ్చిన థింగ్ అన్బే శివం. రైట్, నాకు పేరు వల్ల కూడా అనుకుంటా. సో నాకు అన్బే శివం రెఫరెన్స్ గుర్తొచ్చింది, అట్లాంటి ఏదన్నా మూవీనా అని చెప్పేసి. దట్ వాస్ మై ఎక్స్పెక్టేషన్ వాకింగ్ ఇన్ టు దట్ మూవీ. నాకు కార్తీ మూవీస్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం. ఐ టెండ్ నాట్ టు మిస్ దెమ్. సో దట్ వాస్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ గాట్ ఇన్ టు ద మూవీ. నాకు మూవీ చూసిన తర్వాత తెలిసింది దట్ దిస్ ఇస్ మేడ్ బై ప్రేమ్ కుమార్, హూస్ ఆల్సో ద 96 డైరెక్టర్ అని చెప్పి. వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ మూవీ, వెరీ బ్యూటిఫుల్లీ డైరెక్టెడ్ మూవీ. I really loved every bit of that movie. Yes, it does have some minus points. We'll be talking about that. Kakapote, throughout the movie, I was totally engaged. I loved every single frame, the way the actors gave their all. Prem Kumar, how he got all of us glued to the seats. Completely loved the movie experience. Right, so story kocheshi, one very familiar thing with 96, akkada two estranged lovers, they get to meet after a long time. Ikkada వచ్చేసి the same thing is happening with a couple of cousins. So ఆ లైన్స్ పైన అయితే స్టోరీ వాజ్ వెరీ సిమిలర్ అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, వెరీ సిమిలర్ టు 96 నాకు ఈ మూవీలో అనిపించింది ఏంటంటే, స్టార్టింగ్లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఉండే, లైక్ ఇట్ వాస్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ 1 or 2 క్యారెక్టర్స్. Right, it was the same with 96. It is the same with Satyam Sundaram as well. And second half లో most of it is a conversation between, అక్కడ చూస్తే మనకి సేతుపతికి త్రిషాకి మధ్యలో, ఇక్కడ చూస్తే కార్తీ అండ్ అరుణ్ స్వామి మధ్యలో. వెరీ సిమిలర్ ఫార్మాట్ ఆర్ టెంప్లెట్, ఇఫ్ యూ కెన్ కాల్ దాట్. కాకపోతే అగైన్ didn't bore me, completely enjoyed it. What do you think? యా, ఇన్ దట్ సెన్స్ మనం దీన్ని ఒక లవ్ స్టోరీ లాగా కూడా చూడొచ్చు, సిమిలర్లీ లైక్ 96. బట్ ఇట్స్ బిట్వీన్ టూ కజిన్స్, హ్యూమన్ రిలేషన్షిప్ బేసిక్గా. సో అందుకే మనం రివ్యూలో బ్రొమాన్స్ అని వి యూస్డ్. బట్ యా, ఐ అగ్రీ టు యూ. అండ్ 96 లాగా హీ ఆల్సో యూజెస్ అ లాట్ ఆఫ్ నాస్టాలజియా. ఊరు, స్కూల్, ఫ్రెండ్స్, లేకపోతే గల్లీ క్రికెట్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. సో he uses lot of nostalgia, and నాకు పర్సనల్గా ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాస్టాలజియా, దో ఐ టెన్ టు పర్సనలీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ నాస్టాలజిక్ థింగ్స్ అరౌండ్. బట్ నాస్టాలజియా ఇస్ చాలా ఈజీ ఎమోషన్ అనిపిస్తుంది నాకు. వెన్ యూఆర్ ట్రైంగ్ టు రైట్ అ మూవీ ఆర్ డైరెక్ట్ అ మూవీ, నాస్టాలజియా ఇస్ సంథింగ్ లైక్, ఇప్పుడు ఫర్ సపోజ్ కేజీఎఫ్లో దే యూజ్ దిస్ ట్రోప్ కదా, లైక్ వీ ఆల్సో డిస్కస్ దేవరాలో కూడా. ఆ క్యారెక్టర్ టెల్లింగ్ అ బ్యాక్ స్టోరీ ఆర్ హైపింగ్ అప్ అ క్యారెక్టర్, అది చాలా ఈజీ ట్రిక్ టు టెల్ అ స్టోరీ. బట్ ఐ ప్రిఫర్ స్టోరీ టెల్లర్స్ చూసింగ్ మోర్ డిఫికల్ట్ ఆర్ మోర్ నువాన్స్డ్ అండ్ ఛాలెంజ్డ్ వేస్ ఆఫ్ టెల్లింగ్ ఎ స్టోరీ. ఆ ఆస్పెక్ట్లో నాకు నాస్టాలియా అంటే అంత అంత ఫేవరబుల్ ఉండను. దో ఇట్ ఈస్ అన్ ఈజీ ఎమోషన్, ఇట్ ఈస్ ఈజీ టు lure people into the past, the beautification and romanticizing of the past. But ఈ సినిమాలో ఐ థాట్ హీ వాజ్ గోయింగ్ టూ ఫార్. మేబీ నాస్టాలియా ట్రిప్లోకి ఎక్కువ తీసుకెళ్ళిపోయి పాస్ట్ని గ్లోరిఫై చేస్తాడేమో అనుకున్నా. బట్ హీ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ ఇంకొక థింగ్ చూస్తే, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ హావ్ నోటీస్డ్ ఇన్ ద మూవీ ఏంటంటే, 96 లో చూసినా కానీ, సత్యం సుందరంలో చూసినా కానీ, ప్రేమ్ కుమార్ గివ్స్ అ లాట్ ఆఫ్
స్క్రీన్ స్పేస్ టు యానిమల్స్. మనం దాంట్లో చూస్తే Yeah. ఆ సాంగ్లో ఉంటుంది, ఇక్కడ చూస్తే Mm. ఇక్కడ ప్యారెట్స్ కానీ బీట్ ది ఎలిఫెంట్ ద బుల్, దే హ్యావ్ అ Mm. సెపరేట్ స్క్రీన్ స్పేస్. And Mm. I think that's a very different take on movie making, the way he's Yeah. including all of these things. Like we will get into that. మనం మాట్లాడినట్టు గ్రాస్ రూట్ లెవెల్లో ఫ్రెండ్షిప్స్ ఏంటి, రిలేషన్షిప్స్ ఏంటి, there's so many things that he explored in this movie, but that's Yeah. another interesting takeaway from his direction, I feel. And he also like gives a lot of pauses, అంటే కొన్ని he takes a lot of time establishing some small scenes, like ఆ గిఫ్టింగ్ సీన్ చూస్తే నువ్వు లైక్ అక్కడ ఆడియన్స్ ఏదైతే అంటే ద పీపుల్ ఇన్ ద క్యూ ఆన్ ద స్టేజ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మనం కూడా అదే ఫీల్ అవుతుంటాం. అంటే ఏం చేస్తున్నారా మీరు ఇంతసేపు, ఆడు పట్టీలు కడతా అంటాడు, అది తీస్తా అంటాడు. సో హీ టేక్స్ దట్ స్వీట్ టైం. మనకి జనరల్గా ఇఫ్ యు ఆర్ అ జనరల్ ఫిలిం కమర్షియల్ ఫిలిం ఆడియన్స్, మన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటుంది, ఏదో హైస్ ఉండాలి, స్టోరీలో ప్లాట్ ఉండాలి, ట్విస్ట్ ఉండాలి, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండాలి అని. అలాంటి వాళ్ళకి మేబీ ఇట్ కెన్ ఫీల్ లైక్ టెస్టింగ్ పేషెన్స్. బట్ ఇఫ్ యూ గివెన్ టు ద స్టోరీ యాజ్ అ హోల్, అంటే నువ్వు సరెండర్ అయిపోయి ఓకే ఇతను నన్ను ఏం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాడో ఐ ట్రై టు ఎక్స్పీరియన్స్ దట్ అని చూస్తే, ఆ యాంటిసిపేషన్ బిల్డింగ్ కానీ ఆ పే ఆఫ్స్ కానీ హీ టేక్స్ ద టైమ్ అండ్ ఇట్ ఆల్సో ఫీల్స్ గుడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ట్రూ. సో లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ లెంత్. నీకేమనిపించింది? చాలా లెంతీగా అనిపించిందా, లేకపోతే? నాకు పర్సనలీ could have been made ఒక 15 minutes లెస్ చేసి ఉంటే would have been fantastic, especially the reason being నేను తమిళ్లో చూసిన, లైక్ ఐ సెడ్. సో నాకు కొన్ని రెఫరెన్సెస్ అర్థం కాలేదు. ఇప్పుడు అక్కడ తమిళీలం మూమెంట్ గురించి మాట్లాడిండు, తమిళ్ ట్రెడిషన్స్ గురించి, లేదా వాళ్ళ డైనాసిటీ గురించి, ఇవన్నీ మాట్లాడిండు. ఐ పర్సనలీ కుడెంట్ కనెక్ట్ విత్ ఇట్, బట్ ప్రాబబ్లీ ఇట్స్ అ హోల్ డిఫరెంట్ సినారియో ఫర్ ద తమిలియన్స్ అవుట్ దేర్, రైట్? సో నాకు మేబీ అది కట్ చేసి ఉంటే బెటర్ అని అనిపించింది. బట్ ఐ వాంటెడ్ టు నో హౌ వాస్ దాట్ ఇన్ తెలుగు. Did they cut that, or what exactly was happening in the movie at that time? ఐ ఆల్సో హ్యాడ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ హు వాచ్డ్ ఇట్ ఇన్ తమిళ్. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అంటే పొన్నియన్ సెల్వన్ రెఫరెన్సెస్, అరుల్మొళి వర్మన్ అనే హీరో పేరు కానీ, అండ్ ఆ హాల్ పేరు కూడా చోళా అని ఏదో ఉంది. సో ఈ ట్రై టు బ్రింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ తమిళ్ నువాన్సెస్, కానీ తెలుగులో అవన్నీ ఏవి లేవు. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ బికాస్ దే టుక్ దట్ ఎఫర్ట్, అడిషనల్ ఎఫర్ట్ టు సీ దట్ ఇవన్నీ లాస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ కాకుండా తెలుగు వాళ్ళకి దీన్ని ఎట్లా కమ్యూనికేట్ చేయొచ్చు అని. సో పాలిటిక్స్లో అంటే ఎక్సెప్ట్ ఫర్ దాట్ వన్ జల్లికట్టు అండ్ మన పెరియార్ ఫోటో సీన్ అవి తప్పించి రెస్ట్ ఆల్ ఆర్ ఏ పొలిటికల్ మోస్ట్లీ. రెఫరెన్సెస్ నీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ యూ విల్ కనెక్ట్ మోర్ అనిపించింది నాకు. తమిళ్లో వాట్ డస్ ఈ అడ్రస్, మామ అని పిలుస్తాడా? కాదు, అత్త అని పిలుస్తాడు. అత్త. అండ్ వాట్ ఈస్ అత్త ఇన్ తమిళ్? అన్నానా లేకపోతే? కాదు, బావనే. సేమ్ బావనే. తెలుగులో లాగానే అత్త అని అంటాడు. ATTAN అని వచ్చింది, దట్స్ వాట్ ద సబ్ టైటిల్ సెడ్, బట్ అత్త అంటాడు. తెలుగులో అయితే బావా 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 అని పిలుస్తాడు. నాకు అది బాగా టచ్ అయింది. సో ఆ పిలుపు మనకు అలవాటు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ స్వీట్. లైక్ ఐ ఫెల్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ సూర్య అండ్ జ్యోతిక ఫర్ బ్యాంక్ రోలింగ్ దిస్ అండ్ గివింగ్ కార్తీ అ టైట్ హగ్. Talking about that, let's talk about the performances. నాకు Karthi is getting all the appreciation he deserves. Right. కాకపోతే నాకు I personally some కొన్ని scenes లో when Arvind Swamy was actually crying, or he just walks away from Karthi and all, I was feeling choked in the movie. Yeah. So very underrated అనిపించింది, because of course we all know he's a very brilliant actor. కాకపోతే all the fame is going to Karthi. I just wanted to bring that point here, right? Arvind Swamy was too good in the movie. అంటే యాక్టింగ్లో నాకు అనిపించింది ఎవ్రీ వన్ వాజ్ ఎక్సెప్షనల్. కాస్టింగ్ చాయిసెస్ కూడా పర్ఫెక్ట్ ఉండే. లైక్ స్మాల్ క్యారెక్టర్స్ లైక్ కార్తీ వైఫ్ కానీ, మన లైక్ ఐ గెస్ చాలా రోజుల తర్వాతనే ఆమెను చూస్తున్నా. షీ వాజ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ ఫస్ట్ అండ్ షీ మూవ్ టు తమిళ్ ఫిల్మ్స్, బట్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఆ ముసలైన క్యారెక్టర్ ఉంటుంది కదా స్టార్టింగ్లో ఫంక్షన్, హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ అరవింద్ స్వామి, లైక్ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్, బట్ కార్తీ ఈజ్ లైక్ క్రౌడ్ ఫేవరెట్ క్యారెక్టర్ అది, బికాజ్ హీ బ్రింగ్స్ అప్ లవ్, ఒక ఎమోషన్, అంటే ఒక సముద్రంలా, ఒక తుఫాన్ లాగా ఇట్లా మీద పడిపోతాడు క్యాలిక్యులేషన్స్ లేకుండా. కాబట్టి ఇట్ ఫీల్స్ లైక్ ఎవ్రీ పర్సన్ క్రేవ్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అరౌండ్ నవడేస్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోజుల్లో. అలా క్యాలిక్యులేషన్స్ లేకుండా
చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ని ఎంబ్రేస్ చేస్తూ, లైక్ హీఈస్ నాట్ ఎ డమ్ గై, లైక్ ఫారెస్ట్ గంప్ లాగా హీఈస్ నాట్ ఎ డమ్ గై, బట్ ఆ ఇన్నోసెన్స్ని హీ హోల్డ్స్ ఇట్, హీ కీప్స్ ఇట్ టు హిస్ హార్ట్తో ఉంటాడు. అరవింద్ స్వామి ఈజ్ మోర్ ఇంటర్నలైజ్డ్ క్యారెక్టర్, లైక్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. లైక్ హీ స్కెప్టికల్, హీస్ కాన్ఫ్లిక్టెడ్, తన లోపల దెర్ ఆర్ టూ వాయిసెస్ ఆల్వేస్. చేయాలని ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చేయొద్దు అని కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ టు పోర్ట్రే దట్ కాన్ఫ్లిక్ట్ ఇస్ అ వెరీ టఫ్ థింగ్, అండ్ ఈ పుల్డ్ ఇట్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. ఆ స్టార్టింగ్లో గుడికి వెళ్ళే సీన్లు చూసుకున్నా కానీ, లైక్ హీ వాంట్స్ టు బీ దేర్ బట్ హీ డజంట్ వాంట్స్ టు ఫీల్ దట్ పెయిన్ అగైన్. అంటే నేను వచ్చి నేను కనెక్ట్ అయిపోయి మళ్ళీ నాకు ఆ బాధ నాకు వద్దు. సో ఈ సమ్మన్ మేబీ ఐ కెన్ కనెక్ట్ అ లాట్, బికాస్ ఫర్ సపోజ్ ఐ కెన్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం, కుక్కలు కానీ వాట్ ఎవర్, హార్సెస్, ఎలిఫెంట్స్, ఐ లైక్ దెమ్, ఐఎమ్ యానిమల్స్. కాకపోతే ఇఫ్ I get a chance to pet an animal, adopt an animal, I won't, because I know దానికి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది అండ్ ఐ హ్యావ్ టు గో త్రూ అ ట్రాజడీ ఇఫ్ ఇట్ ఇల్ ఇన్ఎవిటబుల్లీ హ్యాపెన్. కాబట్టి ఐ రిఫ్రెన్ మై సెల్ఫ్, లైక్ నాకు ఎంత బాగా అనిపిస్తుందో నేను అంతే రిఫ్రెన్ చేసుకుంటా టు నాట్, అంటే ఆ ఎమోషన్ కూడా చూపియను. ఎవరికైనా పెట్టుంటే కూడా యాటిట్యూడ్లో దాన్ని ఒక ఇట్లా లుక్ ఇచ్చి వెళ్ళిపోతా, కానీ ఐ డోంట్ షో మై ఎమోషన్స్ కంప్లీట్లీ. మేబీ వీఆర్ ఆల్ సమ్వేర్ లైక్ దాట్ అనిపిస్తుంది. అరవింద్ స్వామి క్యారెక్టర్ కూడా తన ఊరికి రిలేటెడ్ అయినా కానీ వాట్ ఎవర్, లైక్ హీ హ్యాస్ హిస్ ఎమోషన్స్ టువర్డ్స్ హిస్ విలేజ్, హీ హ్యాస్ దట్ రెఫరెన్నెస్ ఇన్ హిమ్. ఆ కంట్రోల్ అనేది హీ పోర్ట్రేడ్ వెరీ వెల్. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ అలాట్. యా అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ చూస్తే ఒక సైడ్ అరవింద్ స్వామి జస్ట్ లైక్ యూ సెడ్, హీ వాంట్స్ టు జస్ట్ వాక్ అవే ఫ్రమ్ పీపుల్, వాక్ అవే ఫ్రమ్ దట్ పెయిన్. హీ డజంట్ వాంట్ టు గెట్ దోస్ ఎమోషన్స్ బ్యాక్, ఏవైతే అతనికి ఆ చైల్డ్హుడ్లో 22 years బ్యాక్ ఆ ఊరు వదిలేసి వచ్చినప్పుడు ఈస్ జస్ట్ ట్రైంగ్ టు కీప్ దెమ్ అవే. ఆన్ ది అదర్ హ్యాండ్ కార్తీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హిమ్, రైట్? ఎవరు ఏంది అని లేకుండా, బీట్ వంటలోడైనా సరే, వాళ్ళ మామ అయినా సరే, వాళ్ళ 22 years తర్వాత కలిసిన బావ అయినా సరే, హీస్ కంప్లీట్లీ ఓపెన్ టు దెమ్. So that is a very interesting combination, and the way it was staged as well, it was very very beautiful. Like మూవీలో, like what are your high points, like where did you like the most, what scenes? Or okay, నాకు పర్సనలీ ఎస్పెషల్లీ బికాస్ ఐ హావ్ మూవ్డ్ అబ్రాడ్, ఆర్ లేదా మా ఊర్లో కూడా యూ గైస్ హ్యావ్ బీన్ దేర్, రైట్? మేము ఆ ఇంట్లో ఉండే, అది కూలగొట్టి వేరే ఇల్లు కట్టినాం. So the very beginning of the movie, when Arulmozhi or Arvind Swami's young character, when he's walking away from the house, right? The way I got way too connected with that emotion. I illu odilesi ellipovodam anedi, I think that's the basic human emotion. Like everyone, when we are moving out of our houses, it eats you from inside kada. Naku that was one definite high for me. And when Arvind Swami is walking away from Karthi, when he asks for his blessings అడిగినప్పుడు పేరు తెలియదని చెప్పేసి he walks away కదా. నాకు like I said, with Arvind Swami నేను కూడా చోక్ అవుతుండే. లైక్ at the same moment ఎందుకు వెళ్ళిపోతుండని అనిపించింది, అండ్ ఆల్సో ఇస్ లైక్ వీడికి ఎందుకురా గుర్తొస్తలేదని నాకు వాడి మీద కోపం కూడా వస్తుంది, రైట్? ఐ వాజ్ సో ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్ వెళ్ళాం మూవీకి. మా ఫ్రెండ్ ఏంద్రా ఇది బోరింగ్ మూవీ అని చెప్పి పడుకున్నాడు. ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ మా ఫ్రెండ్ పడుకున్నాడు, అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్ మీ విత్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి మూవీ చూసి ఉంటే మనం ఏంటంటే ఏదో కుళ్ళు జోకులు వేసుకుంటా ఉంటాం, సినిమా మధ్యలో మనం మాట్లాడకుండా ఉండలేం, రైట్? మా ఫ్రెండ్ పడుకున్నందుకు ఐ వాస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ, అండ్ ఐ వాస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు దట్ వరల్డ్. నాకు నిజంగా ఐ ఫెల్ట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎమోషన్ అరవింద్ స్వామిది when he was walking away, and especially when he comes at the very end, after discovering his name, and itla wait చేస్తుండే, అరే చెప్పరా పేరు చెప్పు, we all know what's the name, but I was so involved in that. How about you, AK? నీకేమనిపించింది? What was his name in Tamil? That is the movie name, Meyyalagan. అచ్చా, అతని పేరు Meyyalagan. Meyyalagan. Okay. What do you think about that choice? Because నేను all the time I was watching the movie, I was like, అరే బ్రో నాకు తెలుసు అని పేరేందో, బికాస్ సినిమా టైటిల్లోనే పేరు ఇచ్చేసిండు. సో ఐ నో వాట్ హిస్ నేమ్ ఇస్. వుడ్ ఇట్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ దే డిడ్ంట్ రివీల్ ద నేమ్? ఆర్ అది 2 ways గా తీసుకోవచ్చు. లైక్ ఐ గెస్ మార్టిన్ స్కార్సెసియో, క్వింటన్ టారంటినోనో, దే డిస్కస్ అబౌట్ దిస్. ఏమంటారంటే సస్పెన్స్ బిల్డింగ్ రెండు రకాలుగా ఉంటుంది. లైక్ దే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ బాంబ్, టికింగ్ బాంబ్ అనమాట. సో ఫస్ట్ వే వచ్చేసి
a couple is at a restaurant, they're talking to each other, the emotion is building up where the the male has to confess to the female that he loves her so much. ఆ పాయింట్కి వచ్చేటప్పుడు బాంబు వెళ్తుంది సడన్గా. దిస్ వే నీకు తెలీదు అక్కడ బాంబు ఉందనేది. లైక్ పీకే సినిమాలో లాగా యు ఆర్ కాట్ ఆఫ్ విత్ సర్ప్రైజ్, అరే ఏం జరిగింది అని. దట్ ఈస్ వన్ వే టు షాక్ ది ఆడియన్స్. ది అదర్ వే ఇస్ వాళ్ళిద్దరి మధ్యలో ఏ కాన్వర్సేషన్ జరుగుతుందో నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేస్తావు కాబట్టి బిఫోర్ దే ఎంటర్ ది హోటల్ యూ షో ద బాంబ్ అండర్ ద టేబుల్ అండ్ యూ మేక్ దెమ్ సిట్ అట్ ద టేబుల్ అండ్ హ్యావ్ ద డిస్కషన్. ఆల్ దిస్ టైమ్ యువర్ టెన్స్డ్, అరే బాంబు కింద ఉందిరా మీ సోది తర్వాత పెట్టుకోండి అని. ఇక్కడ నాకు అనిపించింది అరవింద్ స్వామికి ఆ సస్పెన్స్ ఉంది మూవీ మొత్తం లాస్ట్ వరకు. ఇడి పేరేంటి ఇడి పేరేంటి ఇడి పేరేంటి అక్కడికి గుర్తురాదు. బట్ యాజ్ అన్ ఆడియన్స్ ఎస్పెషల్లీ తెలుగులో సత్యం సుందరం అన్నప్పుడు దే సే సత్యం ఇస్ అరవింద్ స్వామి, సో యూ ఆటోమేటికలీ ఎక్స్పెక్ట్ సుందరం ఇస్ గోయింగ్ టు బి కార్తీ. సో లైక్ ఐ నో దిస్. Okay, I didn't know that. So I was feeling like, what if they would have hidden the name of Karthi's character? మనకు కూడా ఆ థ్రిల్ ఉంటుండేనా అనేది ఐ వాజ్ థింకింగ్. I think watching it in Tamil is a blessing then. ఎందుకంటే నాకు అమ్మ ఏరగన్ అంటే అసలు దాని మీనింగ్ కూడా తెలియదు. I didn't bother to look it up as well. ఓకే. సో నాకు లాస్ట్ లో నాకు యాక్చువల్లీ ఆ రివీల్ ఎప్పుడైతుంది అంటే వెన్ ఈస్ టాకింగ్ అబౌట్ పొటాటో టొమాటో అండ్ ఆల్ ఆఫ్ దట్, వాళ్ళ అన్న పేరు చెప్పినప్పుడు వెరీ సిమిలర్ లైన్స్ లో ఇంకేదో పేరు ఉంటది. ఆ తర్వాత లాస్ట్ లో ఇది మేయరగన్ అన్న తర్వాత ఓకే వావ్ దట్స్ హిస్ నేమ్ అని చెప్పి నాకు దట్ వాజ్ అ రివీల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు తెలియలేదు. నాకు ఫస్ట్ తెలిసిపోయింది. ఐ వాజ్ లైక్ ఓకే మేబీ ఇట్స్ అ క్రియేటివ్ చాయిస్ అనుకున్నా, బట్ ఐ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ హిడెన్ ద నేమ్. నాకు ఎస్పెషల్లీ ఐ ఆల్మోస్ట్ క్రైడ్ లైక్ 3-4 times ఇన్ ద మూవీ. నాకు ఆ సిస్టర్ సెంటిమెంట్ అంత కనెక్ట్ కాలేదు, కానీ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఐ వాజ్ కనెక్టెడ్. లైక్ ఫర్ సపోజ్ వాళ్ళిద్దరూ ఆ కుండలో బీర్లు వేసుకొని తాగేటప్పుడు మాట్లాడుకునేది కానీ, లైక్ వీడికి అర్థమవుతుంటది అరే కార్తిగాడు వాడి పేరు అడుగుతుండు, నేను చెప్పలేకపోతున్నాను అని పిలవలేకపోతున్నాను. సైకిల్ సీన్ అబ్సల్యూట్లీ నేను ఐ వాజ్ అబౌట్ టు టాక్ అబౌట్ దట్. అంటే నాకు అనిపించింది హౌ గుడ్ కైన్ అ డైరెక్టర్ బి దట్ మనం వీఆర్ ఇన్వెస్టెడ్ ఆన్ అ సైకిల్. నేను ఆ సైకిల్ కి ఏమైతుంది అని ఐ వాజ్ సో ఇన్ టు ద మూవీ. లాస్ట్ లో చూపించినప్పుడు దెర్ వాజ్ అ బిగ్ సై ఆఫ్ రిలీఫ్. ఆ ధోని ఎమోషన్ కూడా నేను కనెక్ట్ అన్న కొంచెం. నీకు తమిళ్లో అది ఉండనా లేదు నాకు తెలీదు. ధోని ఎమోషన్ ఓకే యా జల్లికట్టు యా దాని పేరు ధోని యా సారీ యా. సో అది ఐ వాజ్ ఇన్వెస్టెడ్ విత్ ద స్టోరీ ఆఫ్ కార్తిస్ వైఫ్ యా శ్రీదివ్య. యా షీ వాజ్ ఆల్సో క్యూట్ క్యారెక్టర్, లైక్ ఫుల్ ఆఫ్ హార్ట్. ఆ పాండ్ దగ్గర రాత్రి మాట్లాడుకునేది, వాడు ఏడుస్తాడు కదా కార్తీ వెన్ హీస్ సేయింగ్ సైకిల్ గురించి, అది నా లైఫ్ చేంజ్ చేసింది, మా నాన్న నన్ను ట్రస్ట్ చేసిండు ఆ రోజు నుంచి. సో అండ్ ఇట్ ఆల్సో యూ ఆల్సో రిలేట్ లైక్ ఎవ్రీ ఇండియన్ మిడిల్ క్లాస్ బాయ్, ఫాదర్ లెటింగ్ యూ గో అండ్ అక్నాలజింగ్ యూ యాజ్ అ మ్యాన్ అండ్ హిస్ ట్రస్ట్ మీన్స్ అ లాట్ అని. సో ఒక 4-5 ప్లేసెస్లో నేను ఆల్మోస్ట్ ఎడ్ చేసిన, అంటే కళ్ళు తుడుచుకుంటున్నాను ఏదో స్టైల్గా ఏదో ఇట్లా ఏదో పట్టినట్టు తెలుపుకుంటా ఎవరికి కనిపించొద్దని. బట్ ఇట్ మూవ్డ్ మీ అ లాట్, లైక్ ఫ్యూ సీన్స్. క్లైమాక్స్ కూడా వెన్ అరవింద్ స్వామి ఇస్ లైక్ బర్స్ట్ అవుట్ అవ్వడానికి ఇంకా బ్రింక్లో ఉంటాడు. ఇస్ లైక్ అరే నీ పేరేంటో మర్చిపోయినారా అని చెప్పి మాట్లాడతాడు కదా, నాకు తెలియదురా నువ్వేదో అంటే. దెన్ ఆ కార్తీ రియాక్షన్ కూడా, లైక్ సుందరమ్స్ రియాక్షన్ కూడా అలా తెలియదా అంటే మళ్ళీ అక్కడ కోపం వచ్చినట్టు వస్తుంది, బట్ మళ్ళీ ఏమంటారు ఫర్గివ్ చేసేస్తాడు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ. అప్పుడు నాకు అనిపిస్తుంది అరే మనకు కూడా చాలా గ్రైప్స్ ఉంటాయి అవతల పర్సన్లో మనకి, అరే నేను చీట్ అయినాను, లేకపోతే నన్ను డిసప్పాయింట్ చేసారు, లెట్ డౌన్ చేసారు, లేకపోతే నన్ను మోసం, ఇట్లాంటివి ఏమున్నా కానీ మనం అవి హోల్డ్ చేసుకొని ఆ రిలేషన్షిప్ని దూరం చేసుకుంటాం. బట్ అదే ఒక పిల్లోడైతే సరే ఓకే నువ్వు నాకు సారీ చెప్తే నేను నీతో మాట్లాడతా అంటాడు. సో దట్ చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హోల్డ్ టుగెదర్ టు enjoy those human relationships. And like every point I was connected after a certain time. It took me a while to invest in the story, but Karthi character ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి it was a breeze అనిపించింది. So I didn't mind the length. It could have been better if it was less, or I don't know. I wouldn't change anything in this movie. Yeah, even నాకు తెలుగులో అగైన్ ఐమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్ ఇన్ తెలుగు. అన్ఫార్చునేట్లీ మాకు ఇక్కడ నార్త్ అమెరికాలో రిలీజ్ లేదు, అండ్ దట్స్ ద రీజన్ వై ఈవెన్ Sandeep is out of this conversation.
కాకపోతే ఐ వాంటెడ్ టు నో హౌ యూనో వాళ్ళిద్దరు కలిసి ఇళయరాజా సాంగ్స్ పాడుకుంటా ఉంటారు. Yeah. And they know every word of it. These very small emotions, right? Like, it's like, మనం ఇద్దరం కూర్చొని ఏదో ఒక బీర్ తాగుతున్నప్పుడు it's like the same conversation that we have. So Right, it was right. not boring Right. for me at any point of time. Just that, like I said, నాకు only I won't call it a complaint. It is something that has to do with me. నాకు ఆ గ్రీన్ టీ షర్ట్ వేసుకొని దే హ్యావ్ కాన్వర్సేషన్ కదా టువర్డ్స్ ది వెరీ Yeah. ఎండ్, ఈల మూమెంట్ గురించి కానీ వాట్ ఎవర్ నేను అది కనెక్ట్ కాలేకపోయినా బికాస్ ఐ డోంట్ నో దేర్ హిస్టరీ అండ్ ఆల్. సో They also show that that was one MGR thing. statue in between. Yeah. Yeah, exactly. So I did not get that emotion, but again, it is what it is, right? కాకపోతే నాకు అనిపించింది, ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ వీ ఆల్వేస్ గో టు ద మూవీస్, బట్ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ అ మూవీ కేమ్ హోమ్ విత్ మీ, రైట్? నాకు నెక్స్ట్ ఒక 1-2 days ఐ వాజ్ సో అంటే ఐ వోంట్ కాల్ ఇట్ డిస్టర్బ్డ్, కాకపోతే ఇట్ వాజ్ లోపల ఏదో కెలికేస్తుంది అంటారు కదా, నాకు అట్లా అనిపించింది మూవీ గురించి. యూ ఫీల్ దట్ అనీజ్, చాలా అనీజీ ఉండే, ఎందుకు అని తెలియదు, బట్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వై ఆమ్ ఐ థింకింగ్ సో మచ్ అబౌట్ దిస్ మూవీ, అయిపోయింది కదా అని, బట్ స్టిల్ ఇట్ గాట్ kept getting back at me. What was the movie last time it made you feel this way? I can't think. Probably Care of Kancharapalam అనుకుంటా. Oh no. Okay. The last I can remember, I mean సడన్ గా అడిగితే that's the movie I could remember. Care of Kancharapalam కూడా నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత మైండ్ పోయింది. ఇంటికి వచ్చిన తర్వాత those characters and everything, they stayed with me for a while. All right, okay, so let's move on. And I just wanted to ask you this, right? We're getting to the technical side of the movie. తెలుగులో సాంగ్ ఏముండేనో నాకు తెలియదు కానీ I was really surprised. కమల్ హాసన్ గారు ఒక సాంగ్ పాడినారు మూవీలో, యారో 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 ఇవన్ యారో ఇవన్ యారో అని చెప్పి. నాకు తెలుగులో అది ఎవరు పాడినారో ఏదో తెలియదు కానీ నేను సాంగ్ వినేటప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, ఇది కమల్ హాసన్ వాయిస్ లాగానే ఉంది కదా అంటే, నేను అన్నా కమల్ హాసన్ ఎందుకు పాట పాడతాడు మూవీలో అని చెప్పి నేను అన్నా. కాకపోతే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాట వినేటప్పుడు ఐ సా లైక్ కమల్ హాసన్ గారు పాడినారు ఆ సాంగ్. It was wonderful. The emotions in that song, the way, every single thing about the movie for me, be it the direction, story gaani, screenplay gaani, dialogues gaani, production value, for me it's a big 5 on 5. Right. Background score was fantastic. Music and songs ekkada, ఏది ఫోర్స్డ్ అనిపించలే మూవీలో నాకు. And again, lyrics and avan antava, like I didn't understand much about it, but I really enjoyed the music, the background score. Everything was fantastic about the movie. Yeah, technical లో like Sandeep was also saying in the review, I felt ఓవర్ చేయొచ్చు అంటే నా దగ్గర మంచి కెమెరా ఉంది, నా దగ్గర బడ్జెట్ ఉంది, నా దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తా, బట్ దే యూస్డ్ సైలెన్సెస్ వెరీ వెల్ అండ్ దే డెంట్ ఓవర్ స్కోర్ ద మూవీ. కెమెరా వర్క్ కూడా ఆ స్టోరీకి ఆ ప్లేస్కి ఎంత కావాలో అంత ఇచ్చారు. సో దే ఆల్ as filmmakers, like could be production department, could be technical department like camera, writers, music గానీ అలా, బికాస్ if you see ఆర్టిస్ట్లకి ఈగో ఉంటుంది, నేను ఏందో చూపిస్తా, నా తడాకా చూపిస్తా, నా గురించి మాట్లాడుకోవాలనేది. బట్ వెరీ ఫ్యూ టైమ్స్ దేర్ కమ్స్ అ మూవీ వేర్ ఆల్ ద టెక్నీషియన్స్ పుట్ ద మూవీ అహెడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. నాకంటే ఈ సినిమా ఇంపార్టెంట్, ఈ సినిమాకి ఈ కథకి ఏది కావాలో నేను అది ఇస్తా, ఐ కెన్ గివ్ అ లాట్ మోర్ బట్ ఐ విల్ గివ్ వాట్ ఇట్ నీడ్స్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ వెరీ మచ్. అంటే నాకు చాలా అప్రిషియేట్ చేసే ఫ్యాక్టర్ అది ఎనీ మూవీలో. ఎస్పెషలీ ఈ సినిమాకి ఏది కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఆ ఫీల్ రాదు. టాకింగ్ అబౌట్ కాస్టింగ్ యాజ్ వెల్, రైట్? లైక్ we already spoke about this, కాకపోతే very beautifully casted movie అనిపించింది నాకైతే. ఎక్కడ ఎక్స్ట్రా, we were talking about Devar a couple days ago. I felt no character was wasted, everything was to the point. Especially we missed out on that ఎక్కడైతే అరవింద్ స్వామి వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మామ కాల్ చేసి they have that conversation, right? that was, నేను అనుకున్నా ఓకే వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఇంతేనా, will he cut him out అనుకున్నా, బట్ హీ గాట్ అ బ్యూటిఫుల్ ఎండింగ్ యాజ్ వెల్. లైక్ ఆ ఫోన్ కాల్ తర్వాత వాళ్ళ డాడీ ఏడ్చేది, దట్స్ ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ రిలేటింగ్ ఇట్ టు సో మచ్. ప్రాబ్లీ మా డాడీ ఆ సిచ్యువేషన్ ఉంటే ఎగ్జాక్ట్లీ అట్లాగే రియాక్ట్ అవుతాడేమో అని. ఆ ఏడ్చడం కూడా దే డెంట్ డూ దిస్ అతి, లైక్ యూజువల్లీ తమిళ సినిమాల్లో కొంచెం మనం అతి చేస్తాం కదా, అది ఆ క్యారెక్టర్ ఎంత చేస్తుందో అంతే, నేనేదో ఎక్స్ట్రా చేస్తా ఏదో చూపిస్తా అనేది ఉండదు. And themes, regarding the themes the movie discusses, Niku, what theme did you personally like?
మెసేజ్ ఇచ్చినట్టు ఏముండదు కానీ బ్యాక్గ్రౌండ్లో దే టాక్ అబౌట్ సర్టన్ థింగ్స్ కదా, లైక్ when you say about politics of Tamil Nadu, that is different, that we don't associate with, maybe we don't know enough to comment, like Periyar గురించి కానీ లేకపోతే ది హోల్ ఈలం థింగ్ ఆర్ జల్లికట్టు. సో these are all very personal and very rooted in Tamil culture. ఇది కాకుండా దే ఆల్సో డిస్కస్ అబౌట్ ఫ్యూ థీమ్స్ లైక్ ప్రివిలేజ్ గురించి, కల్చర్, మన కల్చర్ అంటే ఏంటి. వన్ ఐ వోంట్ కాల్ ఇట్ అ థీమ్ ఏకే, బట్ మూవీ మొత్తంలో నాకు ఒకటి నచ్చింది ఏందో తెలుసా, ద డైరెక్టర్ కన్వేడ్ ఎవ్రీథింగ్ దట్ హీ వాంటెడ్ టు వితౌట్ బీయింగ్ ప్రీచీ. ఇప్పుడు యూనో వెన్ హీ కమ్స్ టు వెన్ కార్తీ కమ్స్ టు అరవింద్ స్వామి అని ఆస్క్ హిమ్ వాళ్ళని ఫర్గివ్ చేయాలి అన్నప్పుడు ఇదంతా దానికి ఒక పెద్ద ఏదో ఏమంటాం, దానికి ఒక మెలో డ్రామా పెట్టేసి ఓకే, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. కాకపోతే నాకు అనిపించింది అంటే వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు కన్వే చాలా సటిల్ గా కన్వే చేసినాడు, రైట్. ఇప్పుడు మనం ఆ మూవీలో చూస్తే కూడా ఆమె వచ్చి ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఊర్లో పెరిగిన, అండ్ ఎవ్రీ టైం నేను ఊరికి వెళ్ళినప్పుడు దెర్ ఇస్ అ వెరీ సిమిలర్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్. ఏంటంటే పీపుల్ ఆర్ సో లవింగ్, అంటే వాళ్ళని ఏదో నేను 10 ఏళ్లతో వాళ్ళతో కలిసి ఉన్నట్టే వాళ్ళు నాతో బిహేవ్ చేస్తారు, రైట్. ఇప్పుడు అరవింద్ స్వామి ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లా వచ్చి నా హస్బెండ్ ఇట్లా ఆల్కహాలిక్ అది ఇదని చెప్పి మాట్లాడుతుంది, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ విలేజ్ పీపుల్ ఆర్. వాళ్ళు ఆలోచించి నువ్వు వాళ్ళని 2 decades తర్వాత కలిసిన, నీకు నవీన్ తెలుసు కదా, వి ఆల్ మెట్ యూనో, వాడిని నేను 5 years తర్వాత 6 years తర్వాత కలిసిన, మా బాండ్ ఎట్లుండేనో ఇట్ విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్, ఇట్ విల్ రెజ్యూమ్ ఫ్రమ్ దేర్. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ ద మూవీ. ఎక్కడ ప్రీచీగా కాలేదు, అండ్ సో మెనీ థింగ్స్ హీ టాక్స్ అబౌట్ రిలేషన్షిప్స్, హౌ యూనో how forgiveness can be a blessing. All of these things I really loved about the movie. Now I also wanted to, I mean, నీకు నెగటివ్ ఏమనిపించింది మూవీలో, వాట్ కుడ్ హ్యావ్ బీన్ కట్ ఆర్ యూనో వాట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్? అదే కొంచెం సెల్ఫ్ ఇంటెలిజెంట్ ఎక్కువ అనిపించింది. లైక్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నెసెసరీ ఒక స్టోరీ టెల్లర్కి, హీ హ్యాస్ టు ఇండల్జ్ ఇన్ ది ఆర్ట్ హీస్ మేకింగ్, బట్ మేబీ ఆ కొంచెం ఎక్కువ హీ టుక్ దట్ లిబర్టీ ఆఫ్ గోయింగ్ డీప్. బట్ నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కమెంట్ బికాస్ నేను డబ్ చూస్తున్నా. నేను ఐఎమ్ నాట్ అ తమిళ్ స్పీకింగ్ గై ఆర్ ఐ డోంట్ కమ్ ఫ్రమ్ దాట్ ప్లేస్. సో నాకు తెలీదు వాట్ హీ యాక్చువల్లీ ఇంటెండెడ్ టు డూ అండ్ హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ దట్ కల్చర్. సో అది నాకు ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి కొన్ని ప్లేసెస్లో మేబీ ఐ థింక్ ఈ టాపిక్ మీద మేబీ అంతా ఎక్స్ప్లోర్ చేసేది కాకుండానేమో, మేబీ వాట్ ఈస్ ద పాయింట్ అని నాకు అనిపించచ్చు. బట్ ఐ డోంట్ నో లైక్ కాంటెక్స్చువల్గా ఇఫ్ ఇట్స్ వాట్ ఇట్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద స్టోరీ. అది ఒక నెగిటివ్ అనిపించింది. ఇంకో నెగిటివ్ లైక్ తెలుగులో ఆబ్వియస్లీ మ్యూజిక్ మనకి ఎంత కాదనుకున్నా కొంచెం ఆ లిరిక్స్ కానీ ఇవన్నీ కొంచెం అటు ఇటు అవుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. జనరల్ ఆడియన్స్కి మేబీ బోర్ కొట్టచ్చు సినిమా, లైక్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ commercial. Absolutely, you know, this movie is not for 100%. The movie, you know, not every movie is for everyone. We'll have to accept that, right? Naku I won't say complaints or, you know, no matter how hard I try to unlike this film, నాకు ఒక చాయిస్ లేదు. I keep falling in love with the film. That's one thing. నాకు ఏమనిపించింది అంటే ప్రాబబ్లీ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ బిట్ టైటర్. అంటే మనం అన్నట్టు నువ్వు ఇందాక అన్నట్టు, యూనో, దే న్యూ హౌ టు యూస్ దేర్ సైలెన్సెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. అబ్సల్యూట్లీ. కాకపోతే ఇంకొంచెం టైటర్ గా, ఇంకొంచెం ఫోకస్డ్ గా తీసుంటే మూవీ, ఐ థింక్ ద రన్ టైమ్ ఈస్ క్లోజ్ టు 3 hours, ప్రాబ్లీ 230 to 245 చేసి ఉంటే, ఎగ్జాక్ట్లీ అట్లా ఇంకొంచెం టైటర్ చేసి ఉంటే ఐ థింక్ మనం మాట్లాడుకుంటున్నట్టు ఇంకా మోర్ పీపుల్ ని ఇండల్జ్ చేసి ఉండొచ్చు మూవీలో, ఐ ఫీల్. బట్ ఫర్ మీ, లైక్, యూనో, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. ఇఫ్ యూ గైస్ హ్యావ్ నాట్ వాచ్డ్ ఇట్, ఐ హైలీ రికమెండ్ టు గో వాచ్ ఇట్ అవుట్ దేర్. అండ్ నాకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ I'm craving for such a movie from the Telugu film industry. I was right. ఇప్పటికి ఇంకా మన హీరోలు అదే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్, 25-year అమ్మాయితోనే డాన్స్ చేయడము, గాల్లో రైల్ ఎగరడము. I want them to get out of that and start picking scripts like this. And, you know, I was having this conversation with my friend as well. Can you imagine, you know, Karthi ipudu, he's a very decent star. I won't call him a superstar in Tamil industry. But నువ్వు కార్తీ దగ్గరికి వెళ్ళి, why did you choose this script అంటే Karthik will not answer you why. Right? Why not? ఎందుకంటే నాకు స్టోరీ నచ్చింది. బికాస్ ఎగ్జాక్ట్లీ, లైక్, యూనో, ఇట్ డజంట్ మ్యాటర్. దీంట్లో ప్రొడక్షన్, దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ లేదు, ఒక ఫైట్ లేదు,
లేదా హై బడ్జెట్ మూవీ కాదు, వై డిడ్ యూ పిక్ దిస్ మూవీ అంటే ప్రాబ్లీ కార్తీ వై నాట్ అంటాడు. ఐ వాంట్ దట్ ట్రాన్సిషన్ ఇన్ తెలుగు Yeah. ఫిలిం ఇండస్ట్రీ, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బట్ ఫ్రమ్ మై సైడ్, అపార్ట్ ఫ్రమ్ దట్, నాకు అసలు ఏం కంప్లైంట్స్ లేవు. రియలీ రియలీ లవ్లీ మూవీ. అండ్ ఏకే, లెట్ మీ ఆస్క్ యూ, వాట్ డూ యూ రేట్ దిస్ మూవీ? I wouldn't want to rate this movie. I would want to give all the hearts for this movie. Like, I don't want to, like, I'm not so critical to give this a review. నాకు అంత సీన్ లేదు. సో ఎన్ని హార్ట్స్ ఉంటే నా హార్ట్ దానికి ఇచ్చేస్తే ఇంకా నేనేమి ఇవ్వలేను. నేను మళ్ళా చూస్తా, స్కిప్ చేయకుండా కూడా చూస్తా సినిమా. సో ఇట్ విల్ స్టే డియర్ టు మీ ఫర్ మేబీ నైస్. లాంగ్ టైమ్. యా, Absolutely. నేనైతే definitely, I'll rate it close to 4.5, I can say. Again, because like I said, I can't really complain or look for a negative in the movie apart from that runtime. So for that, I'll cut a 0.5. But all in all, it's a lovely film. Again, like I said, if you haven't watched it, please go out there and watch this beautiful film by Prem Kumar, starring Karthi and Arvind Swamy. With that, signing off. Thanks a lot, everybody, for listening. Okay, I think that's it for today's episode. Thank you for tuning in. Hope you guys liked it. మేము నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ చేయబోతున్నాం అబౌట్ జోకర్ 2, ఒక డీప్ డైవ్. అగైన్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ డీసీ, సో హోప్ యూ గైస్ ట్యూన్ ఇన్ టు ఎంజాయ్ దట్. అదే కాకుండా ఓటీటీస్ మన ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ అప్కమింగ్ రిలీజెస్ గురించి కూడా స్మాల్ చాట్. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. టాక్ టు యూ గైస్ లేటర్.